మలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్త వస్త్రాలు దేవుడు ఎందుకు యెహోషువకు తొడిగించాడు? అసలు సాతాను యెహోషువ మీద ఎందుకు ఫిర్యాదు చేసింది? అసలు జకర్యాకు వచ్చిన ఈ దర్శన భావం ఏమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఈ దర్శనం కంటే ముందు వచ్చిన దర్శనాల గురించి వీడియోలు చేశాను. ఎవరైనా చూడని వారుంటే దయచేసి చూడగలరు. ఇప్పుడు ఈ దర్శనం జకర్యా గ్రంథము 3వ అధ్యాయంలో పూర్తిగా వ్రాయబడింది. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువయు నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనపరిచెను. ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే జకర్యాకు ఒక దర్శనం కలిగింది. ఈ దర్శనంలో మనకు 3 వ్యక్తులు కనబడుతున్నారు. 1 యెహోవా దూత, 2 యెహోషువ, 3 సాతాను. యెహోవా దూత అంటే మెస్సయ్య అని మనం లోగడ వీడియోలో నేర్చుకున్నాం. అలాగే యెహోషువ ఎవరంటే ప్రధాన యాజకుడు. హగ్గయి 1:1లో తెలియజేసినట్లుగా జకర్యా హగ్గీయుల కాలంలో మందిరంలో యెహోషువ ప్రధాన యాజకుడిగా పనిచేసేవాడు. ఇప్పుడు ఈ యెహోషువ యెహోవా దూత ఎదుట మలిన వస్త్రాలతో నిలువబడ్డాడు. అంటే మెస్సయ్య ఎదురుగా మురికి బట్టలతో యెహోషువ నిలువబడ్డాడు. ఎదురుగా నిలువబడడం ఏమిటంటే యెహోషువ కేవలం ప్రేక్షకుడిగా కాకుండా మెస్సయ్యకు అర్చక సేవ చేసే యాజకుడిగా ఉన్నాడన్న ఆలోచనను కలిగి ఉంది. ఎందుకంటే మందిరంలో దేవుని సముఖమందు ఎదురుగా నిలువబడి అలాగే పరిచర్య చేస్తాడు. ఇప్పుడు సాతాను అక్కడికి ఎందుకు వచ్చిందంటే యెహోషువ మీద ఫిర్యాదు చేయడానికి. ఆ ఫిర్యాదుకు కారణం ఏమిటంటే ప్రధాన యాజకుడిగా ఉన్న యెహోషువ మలిన వస్త్రాలు ధరించుకున్నాడు కాబట్టి ఇతను మందిర సేవలో మరియు ఇతర కార్యక్రమాల్లో అనర్హుడని దేవునికి యెహోషువ మీద సాతాను ఫిర్యాదు చేసింది. సాతాను దేవుని బిడ్డల మీద ఫిర్యాదు చేయడం షరా మామూలే. ఎందుకంటే క్రైస్తవులకు విరోధంగా సాతాను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటుంది. లూక 22వ అధ్యాయము 31 నుంచి 32 వచనాలు మనం గమనించినట్లయితే పేతురును కూడా సాతాను నాశనం చేయాలనుకుంది. సాతాను పేతురును గోధుమల్లాగా జల్లెడ పట్టాడు. కానీ మెస్సయ్య ప్రార్థించడం వల్ల పేతురు హృదయంలో ఉన్న చెడు ఉద్దేశాన్ని అమలు చేయడానికి సాతానుకు యేసుక్రీస్తు అనుమతి ఇవ్వలేదు. అలాగే ఈ దర్శనంలో కూడా మురికి బట్టలతో ఉన్నాడని యెహోషువ మీద సాతాను యేసుక్రీస్తుకు ఫిర్యాదు చేసింది. ఇలా ఫిర్యాదు చేయగానే యేసుక్రీస్తు సాతానుతో ఈ విధంగా అంటాడు. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. ఈ లేఖనానికి అర్థం ఏమిటంటే మెస్సయ్య యెహోషువను అగ్నిలోంచి తీయబడిన ఒక కొయ్యగా లేదా ఒక చెక్కగా దేవుడు ఎంచాడు. ఎందుకంటే ఒక కర్ర అగ్నిలో కాల్చబడుతున్నప్పుడు కాల్చబడినది నల్లగా మారుతుంది, అంటే పాపంలో ఉంటుంది. పాపుల కోసమే దేవుడు ఉన్నాడు కాబట్టి పాపంలో నుంచి బయటకు తీసుకురావడమే ఈ లేఖనం సారాంశం. అంటే నలుపును తెలుపుగా మార్చగలడు మన యేసయ్య, చీకటిని వెలుగుగా మార్చగలడు మన యేసయ్య. పరమ న్యాయమూర్తి అయిన యేసయ్య యెహోషువ మీద సాతాను ఇచ్చిన ఫిర్యాదులో దేవుడు ఈ విధంగా న్యాయం చేస్తాడు. అది ఎలాగంటే జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. ఈ లేఖనాన్ని బట్టి యెహోషువ ధరించిన మైలబట్టలు తీసివేసి ప్రశస్త వస్త్రాలు ధరింపచేయమని దూతలకు మెస్సయ్య ఆజ్ఞాపించాడు. ఇక్కడ మైలబట్టలు అంటే హిబ్రూ భాషలో అత్యంత నీచమైన మరియు అసహ్యకరమైన మరియు మలినమైన మురికి బట్టలు. అటువంటి మైలబట్టలు తీసివేసి అనగా పాపాలు తుడిచివేసి ప్రశస్త వస్త్రాలు అనగా పరిశుద్ధునిగా చేయుటకు దేవుడు యెహోషువను ఎంచుకున్నాడు. తరువాత తల మీద తెల్లని పాగ యెహోషువకు దేవుడు అలంకరించమన్నాడు. ఈ పాగ ధరించడం వల్ల నిర్గమకాండము 28వ అధ్యాయము 36 నుంచి 38 వచనాల్లో వ్రాయబడిన రీతిగా ప్రధాన యాజకుడిగా దేవునికి ప్రతిష్ఠితుడు అవుతాడు. ఈ విధంగా యెహోషువ అలంకరింపబడిన తరువాత దేవుడు యెహోషువను ఆశీర్వదిస్తాడు. నీకు అప్పగించిన దాన్ని భద్రముగా కాపాడుకుని ఎడల నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. అలాగే చిగురు అనే సేవకుణ్ణి రప్పించబోచున్నాను. చిగురు అనగా యేసుక్రీస్తు త్వరలో ఈ భూమి మీదకి వస్తాడని. అందుకే యోహాను 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని అని యేసుక్రీస్తు గారు అన్నారు. తరువాత యెహోషువ ఎదుట ఒక రాతి కనిపిస్తుంది. ఆ రాతికి 7 నేత్రములు ఉన్నాయి. దీనికి అర్థం ఏమిటంటే ఆనాటి పురాతన కాలంలో రాయి మెస్సయ్య అయితే 7 నేత్రములు మెస్సయ్య యొక్క సంపూర్ణ జ్ఞానం. 7 అనగా సంపూర్ణత మరియు పరిపూర్ణత అని అర్థం. అలాగే 7 నేత్రములు అంటే
ప్రకటన గ్రంథము 5:6లో చెప్పబడిన రీతిగా యేసుక్రీస్తు యొక్క 7 ఆత్మలకు గురుతు. తరువాత దాని రాతి యొక్క చెక్కడపు పని చేయువాడును నేనే అని దేవుడు అంటున్నాడు. దీనికి అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు శిలువ శ్రమలను సూచిస్తుంది. ఆ తరువాత ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను జనులు కూర్చుండి ఒకరినొకరు మాట్లాడుకుంటారట. ఇది రాబోయే 1000 ఏండ్ల పాలనను సూచిస్తుంది. ఈ విధంగా యెహోషువతో దేవుడు మాట్లాడిన తరువాత జకర్యాకు వచ్చిన దర్శనం ముగించబడుతుంది. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.